అన్ని దిక్కుల్లా మున్సిపల్ చైర్మన్లు పీఠాల మీద కూస్తున్నారు. ఇంకా కొన్ని జాగలల్లా రసరస నడుస్తూనే ఉన్నది. ఒకటికి 2 రోజులల్లా మొత్తం ఒడిచేటట్టున్నది. అయితే అన్ని దిక్కుల జర అటో ఇటో లీడర్లు సామరస్యం అవుతుండ్రు గాని గా జగిత్యాలన మాత్రం ఎవ్వారం కోసెల్తలేదు. అందుకే పెద్ద మనిషిని మళ్ళోసారి పట్నంకు పిలిచిండ్రట. మరిగా ఏమైందో చూద్దాం పాన్లీ. నా గురించి పార్టీతో నాకున్న అనుబంధం మీకు అందరికి తెలుసు బాబు. అంటే పార్టీలో కొనసాగటం అనేది ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుందంటూ నేను ఇక గీ మాట చేయబట్టే పెద్ద మనిషి ఏం చేస్తాడో మరిగా అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. తాపకోసారి పట్నం పిలుస్తుండ్రు, లేదని తోలిస్తుండ్రు. ఇంకెన్నొద్దులిట్ట చేస్తారని మస్తు గోజెల్ల పోసుకుంటాడు జీవన్ రెడ్డి సారు. సోమవారం మైకుల ముంగటికొచ్చి సొంత పార్టీ వాళ్ళనే మస్తు జాబిచ్చిండు. అందుకే మళ్ళోసారి మంగళవారం కూడా పట్నం రమ్మన్నారట. కేసీ వేణుగోపాల్ సారు మాట్లాడుకుందాం దాని ఫోన్ చేసిండట. మరిగా మాట్లాడితే ఏం మాట్లాడినరో గాని వెనకటి సాంత ఉన్న లీడరు ఎట్టనన్నా బుద్ధిగరియాలని చూస్తుండ్రాట. కానీ ఒకటే ఊరల 2 కత్తులు ఎట్లు ముడతాయి అన్నదే ఇప్పుడు పెద్ద కథ అవుతున్నది. సారు ముచ్చట్లు చూస్తుంటేనైతే ఇక ఇట్లనే చేస్తుంటే ఏదో ఓ రోజు పార్టీని ఇడిచిపెట్టిపోయే పరిస్థితి వస్తుంది అన్నట్టే మాట్లాడిండు. ఇటు పట్నం పెద్ద మనుషులతోని ముచ్చట్లు ముంగట పడతలేవు, అటు ఢిల్లీ పెద్ద మనుషులు అసలే పిలుస్తలేరు. ఏమవుతుందో మరిగా. ఇంకో దిక్కు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ అన్న కథ కూడా గిట్టనే ఉన్నది. లోకల్లో ఆయనకు పోటీ లేదు గాని మంత్రి పోస్ట్ ఇవ్వకపోతే తాడో పేడో తెలుసుకుంటా అంటాడు. సీఎం అయితా అంటుండు. ఇవన్నీ చూసి చెయ్యి పార్టీల సీనియర్ లీడర్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.